నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం నేనైతే సింహాచలం కొండ మీద ఉన్నాను. ఇప్పటికే అందరికీ తెలుసు, ఏదైతే చందనోత్సవాల్లో భాగంగా లక్షల కొద్ది భక్తులు అప్పన్న స్వామి దర్శనం కోసం అయితే సింహాచలం వస్తారు. అయితే ఇలాంటి చందనోత్సవాల్లో భాగంగానే ఒక అపశృతి అయితే చోటు చేసుకుంది. ఏదైతే 300 క్యూ లైన్స్లో ఉండేటటువంటి గోడలు ఉన్నాయో ఆ గోడ, కాంక్రీట్ గోడ వాల్ కుప్పకూలి 7 భక్తులు చనిపోయారు. 2 భక్తులు క్షతగాత్రులు అయితే హాస్పిటల్కి తరలించారు. అందులో కూడా ఒక భక్తులు చనిపోయినట్టుగా అయితే అధికారికంగా వెల్లడించారు. అయితే మరొక విషాదకర సంఘటన ఏంటి అంటే 8 మంది చనిపోయినటువంటి భక్తుల్లో మనం చూసుకున్నట్లయితే దాదాపు ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 భక్తులు కూడా మృతి చెందడం జరిగింది. అసలు ఎందుకు ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి, దీనికి కారణం ఏంటి అని మనం చూసుకున్నట్లయితే చూస్తున్నాం కదా, చాలా వరకు క్యూ లైన్స్లో భక్తులు చందనోత్సవంలో ఏదైతే అప్పన్న స్వామి యొక్క చందన లేపనం పూసిన తర్వాత నిజరూప దర్శనం కోసం చాలా వరకు ఎక్కడెక్కడి నుంచో కూడా భక్తులందరూ వస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే అర్ధరాత్రి ముందు రోజు అర్ధరాత్రినే భక్తులందరూ కూడా సింహాద్రి అప్పన్న సన్నిధికైతే చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఉండేటటువంటి అప్పన్న స్వామిని దర్శించుకోవడానికి అర్ధరాత్రి నుంచి క్యూ లైన్స్లో వేచి ఉన్నటువంటి పరిస్థితి. అయితే సడన్గా ఏదైతే మనం చూసుకున్నట్లయితే రాత్రి 1 గంట తర్వాత వచ్చినటువంటి వర్షం ఉందో, వర్షం అదేవిధంగా భారీ ఈదురుగాలులు ఏవైతే ఉన్నాయో దాని నేపథ్యంలో ఆ కాంక్రీట్ గోడని కేవలం ఏదైతే చందనోత్సవం ఉందో చందనోత్సవంలో భాగంగా భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండడానికి, అదేవిధంగా ఏదైతే కాంక్రీట్ వాల్ ఉందో ఆ వాల్ని వాళ్ళు సపరేట్ చేసి భక్తులు క్యూ లైన్స్ని సపరేట్ చేయడం కోసం అయితే ఆ వాల్ని నిర్మించినట్టుగా అయితే చెప్తున్నారు. అయితే వర్షానికి ఎక్కువ వాటర్ ఫ్లో అనేటటువంటిది ఆ గోడ కింద ఉండిపోవడం వలన, ఏదైతే గోడ కింద ఉండేటటువంటి మట్టి ఉంటుందో ఆ మట్టి వెళ్ళిపోవడం వలన చాలా వరకు కూడా మనకి ఈ ఇన్సిడెంట్ జరిగిందని చెప్తున్నారు. అయితే పక్కనే భక్తులకి నీడగా ఉండడం కోసం టెంట్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ టెంట్స్కి వేసినటువంటి ఏవైతే ఐరన్ రాడ్స్ ఉన్నాయో ఆ రాడ్స్ అన్నీ కూడా చూసుకున్నట్లయితే ఆ పక్కనే ఉండేటటువంటి వాల్కి ఆనుకొని ఉండేటటువంటి మట్టిని తవ్వి వేయడం వల్ల కూడా ఆ గాలివానికి ఆ రాడ్స్ అన్నీ కూడా ఈ గోడ మీద పడిపోవడంతో ఆ గోడకి ఆనుకొని ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మృతి చెందారని చెప్పుకోవచ్చు. అయితే ఒక మంచి రోజునైనటువంటి చందనోత్సవంలో ఇలాంటి అపశృతి జరగడం నిజంగా బాధాకరం అని అందరూ కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం మిగతా భక్తులు కూడా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత చాలా వరకు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. క్యూ లైన్స్ లో భక్తులు గంటల కొద్ది వెయిట్ చేస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా 1,00,000 పైగానే భక్తులు ఇక్కడికి వస్తారని అంచనాలు వేసినప్పటికీ ప్రతి ఏడు కూడా దర్శనంలో లోపంలో భాగంగా చిన్న చిన్న గొడవలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ సంవత్సరం మాత్రం దర్శనం చాలా బాగా ఆలస్యం అవడం, ఈ అపశృతి చోటు చేసుకోవడం వల్ల చాలా సార్లు ఇక్కడే ఉంటున్నాం. అంటే ప్రత్యక్ష సాక్షి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగిందో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే. అసలు ఈ చందనోత్సవంలో గోడ కూలిపోవడం అనేటటువంటి ఆ విషయంలో ఏం జరిగిందండి? అదైతే నాకైతే పూర్తిగా తెలియదు. మరి సీఎం రావడం వల్ల దృష్టి అటు ఎక్కువ పెట్టడమో ఏదో చేసి ఉండొచ్చు. దాని మీద మరి ఈ దేవస్థానం వాళ్ళు కూడా కంట్రోల్ చేసుకోవాలి. ఎన్ని గంటల నుంచి ఉన్నారు క్యూ లైన్? ఇది మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి ఉన్నారు భక్తులందరూ. కాకపోతే ఇక్కడ కంట్రోలింగ్ అనేది పోలీస్ వ్యవస్థ లేదు. సేవాదళ వాళ్ళనే చేస్తుంటే ఆడవాళ్ళని మేము హ్యాండ్లింగ్ చేయలేము, వాళ్ళు దూరిపోతున్నారు. అది ఎంత అవాయిడ్ చేసినా డిఎస్పీ గారికి చెప్పాలి, వాళ్ళకే చెప్పాలని చెప్తున్నారు. పోలీసు వ్యవస్థ సరిగ్గా ఉండి అక్కడ 4 ఉంటే ఈజీగా వెళ్ళడానికి ఆస్కారం ఉంది. సార్, ఈ గోడని అసలు ఎప్పుడు నిర్మించారు? అంటే చందనోత్సవంలో భాగంగానే ఆ కాంక్రీట్ వాళ్ళని నిర్మించామా అంటున్నారు. సో అసలు ఎప్పుడు నిర్మించారు? అది దేవస్థానం వాళ్ళకే తెలియాలి, ఆ వివో గారికి వాళ్ళకే తెలుస్తుంది. మేము సేవాదళమే, అది అంతే. మాకైతే మేమైతే పైకి వెళ్ళలేదు, ఇంకా ఇప్పుడు వెళ్తున్నాం. లైన్లో ఉన్నారు మా వాళ్ళు, వెళ్దామని. చాలా మంది భక్తులు ఉన్నారు. గంటల కొద్ది క్యూ లైన్స్ లో చిన్నపిల్లలు అదేవిధంగా వృద్ధులను పట్టుకొని మరి ఇక్కడ ఉన్నాం అంటున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా పైకి వెళ్ళడానికి అనుమతి ఇవ్వలేదు. కేవలం ఫ్రీ బస్సెస్ ఏవైతే ఉన్నాయో దేవాలయానికి సంబంధించి ఆ బస్సెస్లోనే వచ్చినటువంటి భక్తులను ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి దర్శనాన్ని చేసిన తర్వాత మళ్ళీ అవే బస్సుల్లో తిరిగి తెచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే భక్తులకి చాలా వరకు దర్శనంలో ఆలస్యం జరుగుతుంది అని చెప్తున్నారు. అయితే క్యూ లైన్స్లో కూడా మనం చూసుకోవచ్చు. ప్రస్తుతం క్యూ లైన్స్లో ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఎంత టైం నుంచి క్యూ లైన్లో ఉన్నారు? 11 నుంచి ఇక్కడే ఉన్నాం. లేట్ అవుతుందండి దర్శనం? లేట్ అవుతుంది మేడం, లేట్ అవుతుంది మేడం. బాగా లేట్ అయిపోతుంది, జనాలు ఎక్కువ కదండి. జనాలతో కూడా పోలీసులు కూడా రెస్పాన్సిబుల్ లేదు. ఇందాక 2 పిల్లలు పాపలు కింద పట్టి తొక్కేసుకుని వెళ్ళిపోయారు. అంబులెన్స్ ఏమైనా గాయాలు తగిలాయా? తీసుకెళ్ళారు, అంబులెన్స్ తొక్కేసారు, తీసుకుని వెళ్ళిపోయారు చిన్నపిల్లలు. ఇక్కడ పోలీసులు సరిగ్గా సెక్యూరిటీ లేదు, ఇబ్బంది పెడుతున్నారు. కీ కూడా తాడేం లేదు, కీలు ఏం లేదు, ఏం లేదు. మరి విచలవిడిగా చేస్తున్నారు. పోలీసులు ఏం చేస్తున్నారు అర్థం కావటం లేదు. ఇంత దూరం నుంచి మేము ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము అక్కడికి.
అక్కడి నుంచి దూరం వచ్చి అంతవరకు ఏం లేదు. పొద్దున్న ఈవినింగ్ 5ంటికి వచ్చాం అక్కడికి, అంతవరకు ఏం లేదు. సో ఆలయం దగ్గర ఒక అపశృతి కూడా జరిగింది, కాంక్రీట్ వెళ్ళలేదు, మాకు తెలియదు, ఇంకా మాకు అలా తెలియదు. భయపడడం జరిగిందా? మేము ఆడికి వెళ్ళలేదు, అంతవరకు తెలియదు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఇక్కడ వైజాగ్ నుంచి. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందా చందనోత్సవంలో, లేదా ఈ ఇయర్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి? ఈ ఏరియా సంవత్సరాలతో జరుగుతుందండి. ఎప్పుడు ఇలాగే ఉంటుంది. ఎలా ఉంటుందండి జనం? ఇంత ఫుల్ ఈ చందనం అభిషేకం అప్పుడు ఇంత జనాలు వచ్చినప్పుడు బాగా సెక్యూరిటీ ఫుల్గా ఉండాలి కదా, ఏమి లేదు. మేము 9 గంటల నుంచి ఇక్కడే ఉన్నామమ్మా. ఉన్నా కూడా ఇటు నెట్టుకుంటానే ఉన్నారు, మేము వెనక్కి వెళ్తానే ఉన్నాము. ఇక్కడికి వచ్చి వాళ్ళు గుంపులుగా అయిపోతున్నారు. మేము ఆ జనాన్ని చూసి అసలు వెనక్కే తగ్గిపోతున్నాం, మేము పోలేకపోతున్నాం జనంలో. అందుకని ఇంకా అది కాక ఒకరికొకరు నెట్టుకుంటే ఏడ కింద పడిపోతామేమని భయం, మేమే పక్క వెళ్ళిపోతున్నాం. ఇటోళ్ళు అటోళ్ళు మధ్యలోకి వచ్చేస్తున్నారు. ఏం చేసాము చూస్తున్నారు కదా, భక్తులు అయితే మాత్రం చాలా వరకు ఈ సంవత్సరం ఇబ్బంది పడుతున్నామా అంటున్నారు. అయితే ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఈ అవాంఛనీయ సంఘటన జరిగిన తర్వాత చాలా వరకు అధికారులు వచ్చి వెళ్ళడం రావడం, వాళ్ళ దగ్గర ఎక్కువ మంది పోలీసు ప్రొటెక్షన్ ఉండడం, అదేవిధంగా ఏదైతే మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా అక్కడికి భక్తులు వెళ్లకుండా ఉండడం. సో ఈ నేపథ్యంలో ఎవరైతే మిగతా భక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా దైవ దర్శనానికి పంపించడంలో చాలా వరకు జాప్యం చేస్తున్నారు. గంటల కొద్ది క్యూ లైన్స్లో ఉన్నామంటున్నారు. అంతేకాదు తోపుడాటల్లో కూడా ఇప్పుడే చెప్తున్నారు ప్రత్యక్షంగా, 2 చిన్నారులు కింద పడిపోతే వాళ్ళని తొక్కుకొని మరి మిగతా భక్తులు వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరిని కూడా అంబులెన్స్లో మళ్ళీ హాస్పిటల్కి తరలించారు అని చెప్తున్నారు. ఏదేమైనా సరే చాలా నిర్లక్ష్యంతో చందనోత్సవం అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చు. చందనోత్సవం ముఖ్యంగా ఈవేళకి నిర్ణయించుకునేది ఏం కాదు, ఎందుకంటే చాలా వరకు చాలా రోజుల ముందే షెడ్యూల్స్ అనేవి తెలుస్తాయి. ప్రస్తుతం మనం చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రస్తుతం సంఘటన స్థలానికి, అదేవిధంగా కేజీహెచ్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా, ఎవరైతే మృతులు ఉన్నారో, చనిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సాంఘీభావం తెలియజేయడానికి, వాళ్ళ కుటుంబానికి సానుభూతిని తెలియజేయడానికి ఇప్పటికే బయలుదేరుతున్నట్టయితే తెలుస్తుంది. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తారనేటటువంటి వార్తలు వస్తున్నాయి. కానీ అందులో ఎంతవరకు వాస్తవం ఉందనేటువంటి మాత్రం తెలియదు. ఏదేమైనా ఈ సంవత్సరం మాత్రం చాలా వరకు భక్తులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని మాత్రం మనం చెప్పుకోవచ్చు.